జపాన్కి చెందినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చినటువంటి వడ్డీ రేట్లు ఎంత తక్కువ ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఈ మధ్యనే చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేశారండి. ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారో తెలుసా? 0.2% ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అదేవిధంగా ఢిల్లీ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా వాళ్ళు ఫైనాన్స్ చేశారండి జైకా వాళ్ళు. ఎంతకు చేశారో తెలుసా? 1.2 to 1.4% అండి. 1.2 నుంచి 1.4. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గుజరాత్ ఫేజ్ 1 0.1 to 0.2. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైకా వాళ్ళు ఒక ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేయడం జరిగింది, ఏపీ లైవ్లీహుడ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. దానికి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఎట్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 1.4%. 1.4%. ఇదే జైకా has previously committed approximately 407 billion Japanese yen, which is approximately 23,000 crores under JICA's ODL lending support for various projects in Andhra Pradesh and Telangana. These projects in Andhra Pradesh include Andhra Pradesh Irrigation and Livelihood Improvement Project, Kurnool Kadapa Canal Modernization Project, Andhra Pradesh Rural High Voltage Distribution System. ఇట్లా ఇన్ని ప్రాజెక్టులకి జైకా వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు 1.4% ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటే మీరు 8%, 10% ఆడవడో ఎల్లారో పుల్లారో అమెరికాలో డబ్బులు ఇస్తారని మీరు ఎలా చెప్తారు సార్? అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కనుక చూసుకున్నట్లయితే హైడ్రో ప్రాజెక్ట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఎట్ రేట్ ఆఫ్ 0.15% పర్ ఇయర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 25 years. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 200 మిలియన్లు అమరావతికి సంబంధించి వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అట్ రేట్ ఆఫ్ అరౌండ్ 1 to 1.5%కి వాళ్ళు మనకు తక్కువ వడ్డీకి వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకొస్తే ఆ లోన్ కూడా మనకు దక్కకుండా చేశారు. మనందరికీ తెలుసు ప్రపంచ బ్యాంక్ రుణం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు 3.20% భారతదేశానికి ఇచ్చేది, 3.20. మరి అటువంటి ప్రపంచ బ్యాంక్ రుణాన్ని కూడా మనకి కాకుండా చేసినటువంటి ఘనత కూడా మీదే బుగ్గన గారు. ఈ విధంగా జైకా వాళ్ళు, ఏడీబీ వాళ్ళు, ఏఐబి వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తక్కువ రేట్లకి రుణాలు ఇస్తూ ఉంటే 0.2%, 1.2, 1.4, 3.2%లకి మనకు అతి తక్కువ వడ్డీ రేట్లకి ఇన్ని సంస్థలు మనకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మీరెవడో 8%, 10% అని చెప్పి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదో అమెరికాలో ఉందని ఎలా చెప్తారు సార్? దీని వెనుకున్నటువంటి విషయం కనుక ఒక్కసారి కనుక మనం లోతుగా గమనించినట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మన ముందుకు వస్తూ ఉన్నాయి ఈ రోజున. ఏదైతే మరి బుగ్గన గారు ఈ ఫైనాన్షియల్ సంస్థ నుంచి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి చెన్నైలో మొన్న మధ్యన మనం చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 కోట్ల రూపాయలు చెన్నైకి తరలిస్తూ పట్టుబడినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం. ఏంటి ఈ చెన్నై లింక్ అని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చెన్నై కేంద్రంగా వైఎస్ కుటుంబం చేస్తున్నటువంటి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు, అంటే వీళ్ళు ఏ రకంగా షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఫారెక్స్ అంటే ఒకే అడ్రస్ మీద వీళ్ళు 4 కంపెనీలు ఓపెన్ చేశారండి. ఒకే అడ్రస్ మీద. ఫస్ట్ ఫ్లోర్ విశ్వనాథన్ స్ట్రీట్, ఆర్యపురం, చెన్నై. ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక 4 సంస్థల్ని ఒకే అడ్రస్ పేరు మీద, ఫస్ట్ ఫ్లోర్ విశ్వనాథన్ స్ట్రీట్, ఆర్యపురం, చెన్నై పేరు మీద 4 సూట్ కేస్ కంపెనీలని వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంపెనీల్లో ఉన్నటువంటి డైరెక్టర్ల పేర్లు చూస్తే ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏదుగూరి సందింటి సునీల్ రెడ్డి, అంటే వైఎస్ సునీల్ రెడ్డి అంటే మన రాజశేఖర రెడ్డి గారి అన్న జార్జ్ రెడ్డి గారి అబ్బాయి, వైఎస్ భారతీరెడ్డి. క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్స్ వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ మాలిని రెడ్డి, వైఫ్ ఆఫ్ వైఎస్ అనిల్ రెడ్డి. 4S ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ మాలిని రెడ్డి. అదేవిధంగా వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ఈ కంపెనీ అయితే మొన్న మధ్యనే 28 సెప్టెంబర్ 2019 ఓపెన్ చేశారండి. వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి డైరెక్టర్స్గా వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ అనే కంపెనీ. అంటే 4 సూట్ కేస్ కంపెనీలు మీరు ఒకే అడ్రస్ మీద మీ పెదనాన్నగారి బిడ్డలు, అదేవిధంగా భారతి గారి పేరు మీద మీరు డైరెక్టర్లుగా ఎందుకు ఈ కంపెనీలు ఓపెన్ చేశారని అడుగుతా ఉన్నా నేను. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేసినటువంటి డబ్బంతా ఈ షెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి తరలించి మళ్ళీ ట్రస్టుల ద్వారా మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి తీసుకొచ్చి మీ బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు?
అందుకనే నా బుగ్గన గారు వెళ్ళి మొన్న ఆర్థిక మంత్రి గారిని నేనెవడో ఎల్లయ్యో పుల్లయ్యో మాకు అమెరికాలో ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఏదో తక్కువ వడ్డీకి ఇస్తారు అంటే వరల్డ్ బ్యాంకులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు, జైకాల్ అన్ని పక్కన పెట్టేసి మీ బ్లాక్ మనీని ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకు తరలించుకుని వాటి ద్వారా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం చెన్నైలో ఒకే అడ్రస్లో మీరు 4 కంపెనీలు ఓపెన్ చేస్తారా? ఏంటండి ఈ కంపెనీలు భాగవతం ఏంటి? ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది మీరు ఈ 4 కంపెనీలు? దానిలో డైరెక్టర్లు ఏమో మళ్ళీ మీ సొంత పెదనాన్నగారి బిడ్డలు. ఇది కాకుండా మళ్ళీ ఊరుకో ప్యాలెస్ ఉంది వీళ్ళకి. ఇవి చాలదన్నట్టు మళ్ళీ చెన్నైలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతో అక్కడ పెద్ద ప్యాలెస్ ఆల్రెడీ లోటస్ పాండ్ అయిపోయింది, తాడేపల్లి అయిపోయింది, బెంగళూరు ప్యాలెస్ అయిపోయింది, ఇడుపులపాయ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెన్నైలో ఒక ప్యాలెస్ నిర్మాణం. అంటే ప్యాలెస్లో ఏమన్నా నేలమాలిగలు, బంకర్లు ఏమన్నా తయారు చేస్తున్నారా? కంటైనర్లు ఇక్కడి నుంచి డబ్బులు తోలి అక్కడి నుంచి మళ్ళీ విదేశాలకు పంపించడానికి ఒక ప్యాలెస్, మళ్ళీ 4 సూట్ కేస్ కంపెనీలు. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఒకే అడ్రస్లో 4-5 కంపెనీలు ఏర్పాటు చేసి మెడ్రాస్లో, ఈ మెడ్రాస్కి ఎందుకు వీళ్ళు కోట్లాది రూపాయలు తరలిస్తూ ఉన్నారో ఈ రోజున బుగ్గన గారు ఢిల్లీ వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి ఒక ట్రస్టు రాష్ట్రానికి అప్పివ్వటానికి సిద్ధంగా ఉందని ఎందుకు చెప్పారో అంటే వీళ్ళ డబ్బునే వీళ్ళు రూట్ చేసుకోవటం. మనీ లాండరింగ్ వీళ్ళకేం కొత్త కాదండి. గతంలో వీళ్ళు ఓపెన్ చేసినటువంటి అనేక సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలోకి మనీ లాండరింగ్ ద్వారా ఎంత పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చారో మనం చూసాం. విజయసాయి రెడ్డి గారి పనే అది కదా, మన ఏటు గారి పని. ఇవాళ అంతర్జాతీయ కోర్టులో కేసులు ఎందుకు ఉన్నాయండి? మారిషస్ ప్రభుత్వం ఎందుకు కేసు ఫైల్ చేసింది? మనీ లాండరింగ్ గురించి కాదా? మొన్న నిమ్మగడ్డ ప్రసాద్, రసలాల్ ఖైమా పరిస్థితి ఏంటి? వ్యాన్ పిక్లోకి ఆ రోజున మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాన్ పిక్లో కూడా ఇదే విధంగా తీసుకొచ్చారు కదా డబ్బు. రసలాల్ ఖైమా నుంచి తీసుకొచ్చి వాళ్ళను మోసం చేసి నిమ్మగడ్డ ప్రసాద్ సర్బియాలో అరెస్ట్ చేసి, ఎవరికి తెలియదు సార్ ఈ భాగవతాలన్నీ. అంటే మీకేదైతే అలవాటైన పని ఏదైతే ఉందో మనీ లాండరింగ్ వ్యవహారంలో మీరు బాగా ఆరితేరిపోయారు కాబట్టి ఈ విధంగా ఇక్కడ దోచుకున్న డబ్బుని ఇతర దేశాలకి తరలించి మళ్ళీ దానినే ట్రస్ట్ రూపంలో మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి తీసుకొచ్చి వైట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్ ఫండింగ్ పేరుతో మీ డబ్బును మీరే వైట్ చేసుకుని మళ్ళీ మీరు ఆ రకంగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడారు. ఇక్కడంతా మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు చాలక మళ్ళీ ప్రైవేట్ ట్రస్ట్ నుంచి అప్పులు తీసుకురావడమే కాకుండా గత ప్రభుత్వాలు ఏదో భారీ ఎత్తున అప్పులు చేసాయంట, చాలా బిల్లులు పెండింగ్ పెట్టేశాయంట. అందుకని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుందంట. ఇది బుగ్గన గారు 2019లో ఆయన బడ్జెట్ స్పీచ్. దానిలో ఆయనే చాలా స్పష్టంగా పారా నెంబర్ 9లో 1,30,654 కోట్లు రాష్ట్ర విభజన సమయానికి 2014లో 1,30,654 కోట్ల రూపాయలు అప్పు ఉందని మీరు ఒప్పుకున్నారు కదా. 2019కి 2,58,928 కోట్లకి అది చేరుకుందని మీరు ఒప్పుకున్నారు కదా. అంటే 5 సంవత్సరాల కాలంలో 1,28,274 కోట్లు, అంటే 25,654 ఆన్ అన్ యావరేజ్. 5 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్లు అంటే సంవత్సరానికి 25,654. బిల్లులు పెండింగ్ కొన్ని 50,000, 60,000 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్లు ఉన్నాయంట. మీరే అదే బడ్జెట్ స్పీచ్లో పారా నెంబర్ 9లో 18,000 కోట్ల రూపాయలు మాత్రమే బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మీ ఇష్టానుసారం 2000 ఈ సంవత్సరం బడ్జెట్ స్పీచ్కి వచ్చేసరికి 18,000 బిల్లులు పెండింగ్లు కాస్త 60,000 అయిపోతాయి. అంటే మీరే 18,000 అంటారు, మీరే 60,000 అంటారు. ఏది నమ్మాలి సార్? అంటే మీ ఇష్టమేనా? చేతిలో కాగితం పెన్ను ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం దొంగ లెక్కలు రాసేయటమేనా? ఆ రోజున మేము 5 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము అప్పు తీసుకొస్తే ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారండి? మొన్న ఆర్బీఐ వాళ్ళ రిపోర్ట్ ఇది. ఏపీ at 3rd spot in raising loans reveals RBI data. The report stated that when compared with 2018-19, the AP gross borrowings increased by 42.10% and net borrowings increased by 42.47%. AP was ranked 6th in the tally of highest borrowings in 2019-20. It has now jumped to number 3. అంటే మీ హయాంలో 3వ స్థానానికి చేరుకుంది సార్ అప్పులు తీసుకోవటంలో, బారోయింగ్స్లో. ఇది మీ యొక్క గొప్ప పనితీరు. అప్పులు చేయటంలో మీరు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నారో అర్థమవుతా ఉంది. అంతేకాకుండా కేర్ రేటింగ్స్ గురించి కూడా మీరు వినే ఉంటారు కదా బుగ్గన గారు. కేర్ రేటింగ్స్ వాళ్ళు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారంటే మన రాష్ట్రం గురించి. జూలై 15, 2020 రిపోర్ట్ అండి ఇది, కేర్ రేటింగ్స్. దానిలో వాళ్ళు టాప్ 10 స్టేట్స్
విత్ హైయెస్ట్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 20. దానిలో మనం 3,40,000 కోట్ల రూపాయలతో 6వ స్థానంలో ఉన్నాం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే. అదేవిధంగా డెట్ టు జీడిపి రేషియో చూసుకుంటే మనం 34.6%. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదండి. 34.6%. భారతదేశంలోనే మనం 5వ స్థానంలో ఉన్నాం. మన పైన ఏం రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్. అంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలతో పాటు మనం ఉన్నాం సార్. 34.6% ఇవాళ డెట్ టు జీడిపి రేషియో. బీహార్ కానీ మిగతా అన్ని రాష్ట్రాలు కానీ మా పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు మనకంటే తక్కువ ఉంటే మనం మాత్రం చాలా గొప్పగా మీరు ఏదో డెట్ టు జీడిపి రేషియో గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. తెలుగుదేశం పార్టీ హయాంలో 27% ఉంది, 28% ఉందని. మరి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి సార్? 34.6%. దేశంలోని 5వ స్థానంలో నిలబెట్టారు మీరు తీసుకెళ్ళి. ఇది మీరు చేసినటువంటి ఘనకార్యం. 3,41,270 కోట్లు ప్రొజెక్టెడ్ డెట్, అవుట్ స్టాండింగ్ డెట్ 3,41,270. అంటే ఎక్కడ 2,58,000, ఎక్కడ 3,40,000. అంటే ఒక్క సంవత్సరంలోనే 80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన నెత్తిన పడేలేదా మీరు? మేము 5 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరు ఒక సంవత్సరంలో కేర్ రేటింగ్స్లో క్లియర్గా మీకు రిపోర్ట్ కావాలంటే చదువుకోండి మీరు. కేర్ రేటింగ్స్ డేటెడ్ July 15, 2020 రిపోర్ట్లో చాలా క్లియర్గా మన డెట్ టు జీడిపి రేషియో కానీ మన అవుట్ స్టాండింగ్ డెట్ గురించి ఇక్కడ టేబుల్ వేసి చూపించారు. ఏం సమాధానం చెప్తారు దీనికి? మీరు ఇవాళ అప్పుల గురించి మాట్లాడతారా? అప్పుల ఊపులో ముంచేశారు రాష్ట్రాన్ని. పరిపాలన చేతగాక, అభివృద్ధి చేయడం చేతగాక మీ ఇష్టానుసారం అప్పులు చేసి దోచుకుని మా గురించి మాట్లాడతారు మీరు. పోనీ ఈ సంవత్సరంలో ఏమన్నా మెరుగ్గా ఉందా? ఈ సంవత్సరంలో 2021 ఫస్ట్ క్వార్టర్లో 17,000 కోట్ల రూపాయలు అప్పుడే మార్కెట్ బారోయింగ్ ఫ్రమ్ 7th April to 7th July 17,000 crores 3వ స్థానంలో. ఆర్బీఐ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదండి, 3వ స్థానం. పోయిన సంవత్సరం కంటే ఇంకా మితిమీరి ఈ విధంగా ఇంత గొప్ప ఘనకార్యాలు చేస్తూ మీరు ఈ రోజున ఆర్థిక వ్యవస్థ గురించి మాకు పాఠాలు నేర్పిస్తారు. డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ లేదా? ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారి రిపోర్టు. దానిలో చాలా క్లియర్గా జీడిపి గ్రోత్ రేటుకి సంబంధించి 2014-15 నుంచి 2014-15 13%, 13.08, 2015-16 15.10, 2016-17 13.27, 2017-18 15.89, 2018-19 ఇంకా ఫైనలైజ్డ్గా ఫిగర్స్ రాలేదు, ప్రొవిజనల్ ఫిగర్స్ అని మీరే చెప్పారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ మీరు రిజిస్టర్ చేస్తూ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంది, తీసుకోండి వెళ్ళి రిపోర్టు. 5 years యావరేజ్ చూసుకున్నా కూడా వీ హ్యావ్ రికార్డెడ్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్. ఇవాళ మీకు సాధ్యం కావట్లేదు అది. ఒక్క పెట్టుబడి అయినా తీసుకొచ్చారు ఇవాళ మీరు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు. ఏం సాధించారు సార్? తెలుగుదేశం పార్టీ హయాంలో మేము అధికారంలోకి వచ్చే సమయానికి 82,870 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విభజన సమయంలో అంత ఇబ్బందుల్లో ఉండి కూడా 82,870 నుంచి 151,173కి పెంచాం. ఆల్మోస్ట్ డబుల్ చేసాం మేము పర్ క్యాపిటల్ ఇన్కమ్ని. వెళ్ళి చూసుకోండి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి. వీ హ్యావ్ డబుల్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 5 years. ఇవాళ మీరు యనమల గారి గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ గురించి ఈయన మనకి క్లాసులు. ఇది 4th July 2019 అంటే మా ప్రభుత్వం అధికారం మా పదవీ కాలం పూర్తయిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వే 2018-19 ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఇన్ఫ్లేషన్ రేట్స్ గురించి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారో మనం చూద్దాం. మెనీ స్టేట్స్ విట్నెస్ ఫాల్ ఇన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దానిలో It further states that as many as 16 states and union territories had inflation rate lower than all India average for financial year 2018-19, with Daman and Diu having the lowest inflation, followed by Himachal Pradesh and Andhra Pradesh. అంటే దేశంలోనే అతి తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి మూడవ రాష్ట్రంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ గొప్ప పేరు తెచ్చుకుంది సార్. ఇది నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. 2018-19 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ నేను చదువుతా ఉన్నా.
ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద థర్డ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ది కంట్రీ యాజ్ పర్ ది ఎకనామిక్ సర్వే. మీరు ఇవాళ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతారు. మీ ఇన్ఫ్లేషన్ యొక్క పనితీరు ఏదో 3.4% ఉందని మరి ఎక్కడి నుంచి తెచ్చారు ఆ ఫిగర్స్ మాకైతే తెలియదు. కానీ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మార్చ్లో రిలీజ్ చేసినటువంటి ఇన్ఫ్లేషన్ రేట్. దానిలో కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 5.20%, 5.20, వేరాజ్ బీహార్ ఈజ్ అట్ 4.65, ఛత్తీస్గఢ్ అట్ 4.19. అంటే బీహారు ఛత్తీస్గఢ్ కంటే కూడా తక్కువ అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ రేట్తో మనం ఉంటే మీరు ఇన్ఫ్లేషన్ రేట్ గురించి మాట్లాడతారు. సిగ్గుపడాలి సార్. బీహార్ ఇంకా మనకంటే మెరుగ్గా ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనకంటే మెరుగ్గా ఉంది. మేము ఆ రోజున దేశంలోనే 3వ అతి తక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంగా మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ఉంచోబెడితే మీరు ఈ రోజున బీహారు ఛత్తీస్గఢ్ కంటే తక్కువ స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చారు. ఇక ఫైనల్గా కేటాయింపుల విషయంగా మనం చూసినా కూడా అనేక కేటాయింపుల్లో భారీ ఎత్తున కోత పెట్టారు. కోత వాత రోత అనుకుంటే ఇంకేమంటాం సార్. ఇవాళ మీరు చూసినట్లయితే వ్యవసాయం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు కదా మీరు. వ్యవసాయం సంబంధించి మీరు 19-20లో 20,677 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే మీరు ఖర్చు పెట్టింది 6,600 కోట్లు, నాట్ ఈవెన్ 30%. ఇరిగేషన్లో మీరు ఆ రోజున కేటాయించింది 13,139 అయితే మీరు ఖర్చు పెట్టింది 5,345, నాట్ ఈవెన్ 30%. అదేవిధంగా ఈ సంవత్సరానికి కనుక మనం చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి 34% కేటాయింపులు కూడా తగ్గించారు. పోయిన సంవత్సరం 30% కూడా ఖర్చు పెట్టలేదు, ఈ సంవత్సరం 34% కేటాయింపులు తగ్గించారు. ఇరిగేషన్లో కూడా 10% కేటాయింపులు తగ్గిస్తే ఇవి కోతలుగా ఏంటి సార్? కోతలనక ఏమంటారు వీటిని? అదేవిధంగా రైతు భరోసా పథకం గురించి చూసుకున్నా కూడా 2019-20 మనం బడ్జెట్ స్పీచ్లు కనుక పోల్చినట్లయితే దాదాపు 20 లక్షల మంది రైతులకి కోత పెట్టారు. మీరు 64 లక్షల మందికి రైతులకి నేను రైతు భరోసా అమలు చేస్తానని చెప్పి మీరు అమలు చేసింది 46 లక్షలు. 15 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు భరోసా ఇస్తానని చెప్పి మీరు ఇచ్చింది 1,58,000. అదేవిధంగా హౌసింగ్ పరిస్థితి చూసుకున్నా కూడా అంతే. మీరే ఒప్పుకున్నారు 2019లో తెలుగుదేశం పార్టీ హయాంలో 8 లక్షల గృహాలు నిర్మించి సిద్ధంగా ఉన్నాయని చెప్పి. కానీ ఇవాళ మీరు ఒప్పుకున్నది ఏంటి? 2019-20లో మీరు నిర్మించింది కేవలం 40,000 ఇళ్ళు. మీరు ఖర్చు చేసింది 678 కోట్లు, కేటాయించింది 8,000 కోట్లు. 8,000 కోట్లు గృహ నిర్మాణానికి కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది 678. పెన్షన్ల విషయంగా చూసినా అంతే. 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గిస్తున్నామని చెప్పి 65 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు పెన్షన్లు ఇచ్చింది 55,99,000 మందికి. అంటే 10 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టారు కదా. ఈ సంవత్సరం పెన్షన్ ఎందుకు పెంచలేదు సార్? మీరు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతా ఉన్నారు కదా. ఈ సంవత్సరం 2,500 ఎందుకు అవ్వలేదు? 2,250, 2,500 పెంచకుండా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు మీరు? అదేవిధంగా జగనన్న వసతి దీవెన 15 లక్షల మంది విద్యార్థులు కవర్ చేస్తానని 12 లక్షలు కోత పెట్టారు. అట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని కోతలు, వాతలు, రోతలు. మరి వీటిని కోతలనక ఇంకేమంటారు సార్? మీకు ఏమన్నా తీసుకొచ్చి సన్మానాలు చేస్తారా? కాబట్టి ఈ విధంగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసి ఇవాళ మీరు యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడతారు. ఇవాళ ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు అనేక అంశాలు ఉంచడం జరిగింది. అప్పుల విషయంగా కానివ్వండి, కోతల విషయంగా కానివ్వండి, వీళ్ళు చెప్పేటటువంటి అంకెల గారిడి కానివ్వండి, తప్పుడు లెక్కల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్తో ఏ విధంగా అప్పులు పెంచారు ఈ రాష్ట్రం పైన, ఎందుకు ఫారెన్ ఫండింగ్ తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలోకి, చెన్నైలో ఏ విధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు, ఒకే అడ్రస్లో 4 కంపెనీలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఆయన పెదనాన్నగారి పిల్లలు డైరెక్టర్లుగా ఆ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేశారు, చెన్నైకి ఎందుకు తరలిస్తా ఉన్నారు ఈ డబ్బంతా కూడా, ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ చాలదన్నట్టు నాకు నోటీసులు ఇస్తారా? ఈ నోటీసులకి భయపడతాను అనుకున్నారా? ఒక్క అడుగు కూడా వెనకేసే పరిస్థితే లేదు. 10 అడుగులు ముందుకేస్తా నేను. మీరేదో అనుకుంటా ఉన్నారేమో ఈ నోటీసుకి నేనేదో వెనకడిగేసి మాట్లాడుకుంటూ ఉంటానని మీరేమైనా అనుకున్నారేమో. 10 అడుగులు ముందుకేసి ఇవాళ ఇదే విధంగా ఏ రకంగా అయితే మీరు తెస్తున్నటువంటి ఫారెన్ ఫండింగ్ సంబంధించి కానివ్వండి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి కానివ్వండి, ఆధారాలతో సహా నేను ఏ విధంగా అయితే ప్రజల ముందు ఉంచానో అదే విధంగా భవిష్యత్తులో కూడా పట్టాభి ఇదే విధంగా పనిచేస్తాడు. ఈ నోటీసులకి భయపడే ప్రసక్తే లేదు. అయినా ఇవాళ కరోనా వచ్చి కొన్ని వేల మంది ఇబ్బంది పడుతూ ఉంటే, కొన్ని వందల మంది చనిపోతూ ఉంటే మీకు అసలు నోటీసు ఇవ్వడానికి టైం ఎక్కడదండి? మీకు వేరే పనేం లేదా? జవహర్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా సూటిగా, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కూర్చుని పేజీలు నోటీసులు ఇస్తారా? వేరే పనేం లేదా మీకు?
అంబులెన్సుల గురించి మీరు మాట్లాడతారా? ఏమైపోయినాయండి మీ 1000 అంబులెన్సులు? 1000 అంబులెన్సులు కనుక రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఒక్కొక్క అంబులెన్స్లో 15-20 మందిని కుక్కి మీరు ఎందుకు పంపిస్తా ఉన్నారు? ఏమైపోయా 1000 అంబులెన్సులు? నిజంగా కనుక 1000 అంబులెన్సులు కుంకిలాడుకుంటా రోడ్డు మీద తిరిగితే 15-20 మంది ఒక అంబులెన్స్లో ఎక్కించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవడిని మోసం చేస్తాడు సార్? నిజంగా 1000 అంబులెన్సులు రోడ్డు మీద ఉంటే జేసీబీలతో పొక్లేనులతో మరణించిన వారి పార్థివ దేహాలని తరలించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాను నేను. పూర్తిగా దోచుకు తిని ఆ రోజున నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట వాస్తవం. నేను ఈ రోజుకి కట్టుబడి ఉన్నా. ఎందుకు బీవీజీ కంపెనీని తొలగించారు? ఈ నోటీసుల సమాధానం ఉందా? ఏం అవసరం వచ్చింది బీవీజీ కంపెనీని తొలగించడానికి? బయటపెట్టండి ఆ విషయాలన్నీ కూడా. ఎందుకు జ్యుడిషియల్ రివ్యూలో క్లాజులు మార్చారని అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఉందా? అబ్రాడ్ అన్న పదాన్ని జ్యుడిషియల్ రివ్యూలో ఎందుకు తగిలిచ్చారు? అరబిందో ఫౌండేషన్కి మేలు చేయడం కోసం కాదా? వాళ్ళకి అనుభవం లేదన్న విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళని క్వాలిఫై చేయడం కోసం జ్యుడిషియల్ పర్వ్యూ పేరుతో క్లాజులు మార్చేస్తారా? దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు మీ నోటీసులో? బీవీజీ కంపెనీని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? సంస్కరణలో భాగంగా అంట. ఏమి సంస్కరణలు సార్? మొన్న ఎన్నికల కమిషనర్ని తొలగించారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికల కమిషనర్ గారిని తొలగించినట్టు ఇవాళ బీవీజీ కంపెనీని తొలగిస్తారా? 5 సంవత్సరాల కాలానికి మీరు అదనంగా చెల్లిస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అరబిందో ఫౌండేషన్కి 307 కోట్ల రూపాయలు. అది 100% వాస్తవం. మేమేం గాలి లెక్కలు చెప్పట్లేదు. 5 సంవత్సరాల కాలానికి లెక్కేస్తే 307 కోట్ల రూపాయలు మీరు అదనంగా ఇవాళ విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెల్లిస్తున్న మాట వాస్తవం. 104 అంబులెన్సుల్లో సిబ్బందిని తగ్గించి ఇవాళ ల్యాబ్ టెక్నీషియన్ని ఫార్మసిస్ట్ని మీరు ఎందుకు తగ్గించారు? ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఫార్మసిస్ట్ లేకుండా మీరు ఏం వైద్యం చేస్తారు? వాళ్ళ పేద ప్రజలకి ఏం పరీక్షలు చేస్తారు? సిబ్బందిని తగ్గించి ప్రతి ఒక్క అంబులెన్స్కి 1,80,000 కోట్ల రూపాయలు దోచిపెడతారా? కనీసం ఒక స్టెథోస్కోప్ అన్న కొని తెచ్చాడా అరబిందో ఫౌండేషన్? 45 రకాల ఐటమ్స్ మీరే కొనిచ్చి స్టాఫ్ని తగ్గించి కోట్ల రూపాయలు దోచిపెడతా ఉంటే చూస్తూ కూర్చోవాలి మేము. ప్రశ్నించినందుకు మాకు నోటీసులు ఇస్తారు. సమాధానం ఇస్తా, చెప్పండి దానికి జవాబు. ఏం సమాధానం ఇవ్వకుండా వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఇదే కాదు, సరస్వతి ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి లోపాల గురించి కూడా న్యాయస్థానానికి వెళ్ళటం ఖాయం. ఆపగలరా మీరు నన్ను? ధైర్యం ఉందా మీకు? నన్ను ఆపే ధైర్యం ఉందా? సరస్వతి ఇండస్ట్రీస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్డంగా దొరికిపోయారు. నీటి దొంగతనం చేస్తా. ఆ విషయంగా కూడా న్యాయస్థానానికి వెళతాను. ఈ నోటీసులకు భయపడి నేనేదో ప్రజల ముందుకు రాకుండా ఇంట్లో నేనేదో పడుకుంటానని మీరు అనుకున్నారేమో. మరింత వేగంగా, మరింత ఇంకా ఆత్మవిశ్వాసంతో, 10 రెట్లు ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చి మీరు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగడుతూనే ఉంటానని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్యులకి, అదేవిధంగా అధికారులందరికీ కూడా తెలియజేస్తూ మీరు ఈ నోటీసుల పైన కాలయాపన చేయకుండా దయచేసి ప్రజల ప్రాణాలని కాపాడండి. అంబులెన్సుల కోసం వేచి చూస్తూ రోడ్డు మీద చనిపోతున్నారు. అంబులెన్సులు రాక గంటల తరబడి వేచి చూస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. ఈ రోజున ఎక్కడికి పోయాయి సార్ 1000 అంబులెన్సులు? మీ రోజమ్మ గారు జాలి ట్రిప్పులకి తిరుగుతూ ఉన్నారా? మీ పేరును నాని గారు చెయ్యి ఒప్పుకుంటూ జాలి ట్రిప్పులు తిరుగుతూ ఉన్నాడు అంబులెన్స్లో? తీసుకురండి అంబులెన్స్లన్నీ. లేదంటే ఏ ప్యాలెస్లో దాచిపెట్టారు అంబులెన్స్లన్నీ? అంటే మొన్న బాలినేని కారులో తరలిస్తున్నట్టు అంబులెన్స్లను ఉపయోగించి ఏమన్నా మీ సెల్ కంపెనీలకి, సూట్ కేస్ కంపెనీలకి ఏమన్నా డబ్బులు తరలించే ప్రయత్నంలో ఉన్నారా? ఏ ప్యాలెస్లో దాచిపెట్టారు సార్ అంబులెన్స్ని? ఎక్కడ దాచిపెట్టారు 1000 అంబులెన్సులు? అంటే వాటిని కూడా మీ మనీ లాండరింగ్కి ఉపయోగించుకుందామని చెప్పి రంగులేసి సిద్ధంగా ఉంచారా? బయటకు తీయండి. కాబట్టి మీరు తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకోండి. కానీ ఇటువంటి నోటీసులతో కాలయాపన చేయొద్దు. ఇటువంటి నోటీసుల వల్ల ఉపయోగం లేదు. ఇటువంటి నోటీసులకి భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఈ వాస్తవాలను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని మరొక్కసారి విన్నవిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.